నరసరావుపేటలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు సూచనలతో నరసరావుపేటలో ఉన్న ప్రముఖ డాక్టర్లు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థో పలు విభాగాల డాక్టర్లు రోజుకి 3 చొప్పున వివిధ విభాగాలకు చెందినవారు సేవలందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ నాణ్యమైన ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ఏ వ్యవస్థలో కావాల్సిన వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇవాళ ఆధునిక ప్రపంచంలో మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన మాట ప్రకారం నరసరావుపేట జిల్లా హాస్పిటల్లో దాదాపు 100 పడకల హాస్పిటల్, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, జనరల్ సర్జరీ విభాగం కానీ, ఆర్థోపెడిక్స్, అదేవిధంగా కంటి వైద్యం, గైనకాలజీ వైద్యం ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ నరసరావుపేట ఏరియా హాస్పిటల్లో దాదాపు ప్రతి నెల 400 డెలివరీలు జరుగుతాయి. అదేవిధంగా 300 నుంచి 400 మందికి మరి హిస్టెక్టమీ కానీ, సిజేరియన్లు కానీ చేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పేరొందిన నరసరావుపేట ఏరియా హాస్పిటల్ చాలా పేరుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మన హెల్త్ మినిస్టర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా మరి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందజేయమని వారు చెప్పడం జరిగింది. మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా మరి ఎక్కువ మంది లేరు కాబట్టి వారందరూ కూడా నరసరావుపేట పట్టణంలో ఉన్న మన డాక్టర్లందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఉచితంగా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఏరియా హాస్పిటల్ మన జిల్లా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈసీజీ ఉంది, ఇకో ఉంది, అదేవిధంగా డయాలసిస్ యూనిట్ ఉంది. వీటన్నిటిని కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవాలి. అదేవిధంగా పిల్లలు పుట్టంగానే నియోనాటాలజీ యూనిట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా పేద ప్రజలు వినియోగించుకోవాలి. వీటన్నిటిని కూడా ప్రజలకు చేరువ చేయడానికి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడానికి కార్డియాలజీ డాక్టర్లందరూ కూడా స్వచ్ఛందంగా మేమే వచ్చి వైద్యం చేస్తాము, ఫ్రీగా వైద్యం చేస్తాము. పేషెంట్లు అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన తర్వాత వాళ్ళ సొంత హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఆరోగ్యశ్రీలో పెట్టి వాళ్ళే ఉచితంగా వైద్యం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కార్డియాలజీ డాక్టర్లు అందరూ కూడా ప్రతిరోజు ఉంటారు, రోజుకొకళ్ళు. అదేవిధంగా న్యూరాలజీ వాళ్ళు ఉంటారు, న్యూరో సర్జరీ వాళ్ళు ఉంటారు, డెంటల్ డాక్టర్లు ఉంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా మరి రేడియాలజీ వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. కాబట్టి నెలవారీగా మరి పండుగ సెలవులు కానీ, గవర్నమెంట్ సెలవుల రోజులు కాకుండా మిగతా రోజులన్నీ కూడా ప్రతి వారానికి 5 రోజులు అందుబాటులో ఉంటారు. అంటే ఈ కార్యక్రమాన్ని మన హెచ్డీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, భారత్ గారు వీళ్ళందరూ కూడా ముందుండి, భారత్ గారు కూడా డాక్టర్ కాబట్టి ఈ విధంగా మన వైద్యాన్ని చేద్దాము, మరి వాళ్ళ సేవలు అందజేద్దాము. అంటే నరసరావుపేట పట్టణంలో డాక్టర్ల గొప్పతనం ఏంటంటే ఉచితంగా సేవ చేస్తారు, తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తారు. ఇది మొదటి నుంచి కూడా మనకు అలవాటు. మరి పల్నాడు జిల్లా మొత్తం కూడా ఇక్కడికే వస్తుంటారు నరసరావుపేట, అదేవిధంగా ప్రకాశం జిల్లా కానీ, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్ నగర్, ఎక్కడ బెంగళూరు సబర్బన్ ఏరియాస్ కానీ, మరి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు నుంచి కూడా సబర్బన్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. మరి దాదాపు 40 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నా నేను. నాకు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా మనం సేవలు అందిస్తే పేద ప్రజలు కూడా దానివల్ల లబ్ధి పొందుతారని చెప్పి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మన ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాము. ఈ ఓపీలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూరో సర్జరీ, డెంటాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ మరియు డెంటల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అలాగే పల్నాడు మహిళల కోసం ప్యాప్స్మేర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీలో అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇంతకుముందు పల్నాడు ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం గుంటూరు జీజీహెచ్ వెళ్ళవలసి వచ్చేది. అవి మన నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఆ సేవలను మనం ఇక్కడ మరింత మెరుగుపరచాల్సిన అవసరం కలిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులకు,
సేవలు అందిస్తున్న డాక్టర్లకు, మాకు మార్గదర్శకం, ప్రోత్సాహం అందిస్తున్న ఉన్నతాధికారులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఈ సమాచారాన్ని ప్రజల వరకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం చేస్తున్నాం.